మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టే జీవో 279ని రద్దు చేయాలని మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. జీవో 279ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్లు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 7 రోడ్ల కూడలి నుంచి నగరపాలక సంస్థ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు టి తిరుపతిరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే జీవో 279ని జారీ చేసిందన్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీనిచ్చిన చంద్రబాబు ఇప్పుడు కార్మికుల పొట్టగొడుతున్నారని విమర్శించారు. జీవో 279 వల్ల కార్మికుల ఉపాధి కరువవడంతో పాటు ప్రజలపై మరింత భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే జీవోను రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఈ జీవో ప్రకారం ప్రతి ఇంటికి కూడా చెత్త వేసినందుకు కూడా పన్ను వసూలు చేసి ప్రజల మీద భారాలు వేయడానికి చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఏమాత్రం కూడా మేము సహించము. దీన్ని రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవోను అమలు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల్ని ఎంప్లాయీస్ని కూడా సమీకరించి సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బలరాం మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వ్యతిరేకిస్తున్నప్పటికీ మంత్రివర్గం ఆమోదం తెలపడం దారుణమన్నారు. జీవో రద్దు కోసం అవసరమైతే సమ్మెకు సైతం సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ 279 జీవోను రద్దుగా చేయకపోతే మాత్రం మేము స్పష్టంగా మాత్రం రాష్ట్ర పిలుపు మేరకు మేము సమ్మెలో కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం ముందు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట్లాడుతున్న ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ముందు మున్సిపల్ కార్మికులకు పర్మనెంట్ చేస్తాను, నేను మొదటి సందర్భం దానికే పెడతానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కలిపి ఈ రోజుకి మున్సిపల్ కార్మికులు పొట్టగొట్టిన జీవులు కూడా ఇచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో శ్రీరాములు, భాగ్యం, వేణుగోపాల్, రాజు, గురుస్వామి, కమలమ్మ, గణేష్, యుగంధర్, పార్థసారథి, తిరుమల, ధనాల లక్ష్మి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.